హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజ్ బిర్యానీ చేయబోతున్నాను. ఫస్ట్ పొయ్యి వెలిగించి పొయ్యి మీద పాత్ర పెట్టి దానికి కొంచెం ఆయిల్ వేయాలి. సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ ఒక్కటే కాదు, ఆయిల్ కన్నా కొంచెం నెయ్యి కూడా వేస్తే కొంచెం బిర్యానీ అనేది కొంచెం చాలా టేస్టీగా ఉంటుంది. సో సగం ఆయిల్ సగం నెయ్యి వేయాలన్నమాట. ఇప్పుడు 1 by 1 కొంచెం మరిగిన తర్వాత కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి. దీంట్లో క్యాబేజీ, బిర్యానీ పువ్వు, జాపత్రి, చెక్క, లవంగాలు, ఇలాచి, జాజికాయ, జాపత్రి, ఇలాచి, లవంగాలు, చెక్క అన్నీ వేసాను అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం కొంచెం ఉల్లిపాయ వేయాలి. కొంచెం ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చి, తగినన్ని పచ్చిమిర్చి, ఇవి కొంచెం కలిగి పెట్టుకొని కొంచెం ఇవి మగ్గిన తర్వాత కూరగాయలన్నీ 1 by 1 వేసుకోవాలి. దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఎందుకంటే మామూలుగా అయితే పిల్లలు ఇష్టపడరు కదా, అన్ని కూరలోనూ వేస్తూ ఉంటే కాస్త దాని యొక్క న్యూట్రియన్స్ అనేవి పిల్లలకి వెళ్తూ ఉంటాయి. కొంచెం నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇది కూడా కొంచెం మగ్గిన దాకా మనం తిప్పుకోవాలి. కొంచెం పసుపు కూడా వేయాలి దీంట్లో. మనం ఆకులు వేసుకోవాలి. ఆకులు అంటే కొత్తిమీర, పుదీనా ఇవి వేసుకోవాలి. ఎందుకంటే ఇవి పచ్చిదనం పోవాలి, అందువల్ల కొంచెం మనం ముందుగానే వేసుకొని నెక్స్ట్ మనం 1 by 1 కూరగాయలు వేసుకోవాలి. ఫస్ట్ బంగాళదుంపలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ వేసుకోవాలి. నెక్స్ట్ బీట్రూట్, ఇవి కొంచెం కలియరాలి. నెక్స్ట్ టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటాలు కూడా ఇప్పుడే వేసుకోవాలి, ఎందుకంటే మగ్గాలి. మగ్గితే కనుక మనకు అది ఆ టమాటా జ్యూస్ అనేది, గుజ్జు అనేది బిర్యానీకి బాగా పట్టి మంచి కమ్మగా ఉంటుంది అన్నమాట. మంచిగా పసుపు ఆల్రెడీ వేసేసాం కదా, ఉప్పు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకొని మగ్గపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బఠానీ కూడా వేసుకోవాలి. మీల్ మేకర్ కూడా వేసుకోవాలి. మీల్ మేకరు బిర్యానీ ఇవన్నీ మగ్గిన తర్వాత నీళ్ళు పోసే ముందు వేసుకోవాలి. ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి పెడుతుంటే నలిగిపోద్ది, ముక్కలు ముక్కలు అయిపోద్ది, తినేటప్పుడు మనకి కనపడదు. ఈ బిర్యానీ మిల్ మేకర్ అనేది కొంచెం మనకి చికెన్ ముక్కలు అన్నమాట. అదే ఇప్పుడు ముక్కలన్నీ మగ్గిపోయినాయి. సో లాస్ట్లో మనం చెప్పాను కదా మిల్ మేకర్ వేసుకోవాలని, ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుంటున్నాం. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత కూడా ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం మిల్ మేకర్కి పట్టాలి కదా, అందుకని. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో కారం వేయలేదు, అసలు కారం అవసరం ఉండదు, పచ్చిమిర్చి కారమే మనకి సరిపోతుంది. ముక్కలన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు పోసుకోవాలి. అవే ఎసరు పోసుకోవాలి. ఎసరు మగ్గిన తర్వాత మనం బియ్యం వేసుకుంటే
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి బిర్యానీ తయారైపోయి పోసుకోవాలి. 1కి 2. నేను ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1కి 2 ఒక 6 గ్లాసులు తీసుకున్నాను. 6 గ్లాసులకు 1కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి కాబట్టి 12 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. మనం 12 గ్లాసులు నీళ్ళు పోసాం. 12 గ్లాసులు అంటే ఒక గ్లాస్ అటు ఇటుగా మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం దీంట్లోని ఎసరులోనే మనం కొబ్బరి పాలు పోసుకుంటున్నాం. బిర్యానీ కమ్మగా ఉంటుంది అన్నమాట, చాలా చాలా రుచిగా వస్తుంది. అందువల్ల మనం ఇవి కూడా వేసుకుంటున్నాం కొబ్బరి పాలు. సో కొబ్బరి పాలు వేసుకుంటున్నాం కాబట్టి మనం ఒక గ్లాసు తగ్గించుకుంటాం అంతే. కొబ్బరి పాలు కూడా వేసాం కాబట్టి ఇది కాస్త తెరలిందాకా మనం ఎసరు మరిగిందాకా ఉంచి ఆ తర్వాత బిర్యానీ రైస్ వేసుకున్నాం. కొంచెం చూసారా ఎలా తెరిలినాయో నీళ్ళు, ఎసరు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం రైస్ వేసేసుకున్నాం. అవేంటి బిర్యానీ రైస్ వేసేసుకున్నాం చూడండి. చూసారు కదా, వేసేసాం, రైస్ వేసేసాం. ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత దాన్ని అంతా సర్దుకున్న తర్వాత మనం కాసేపు మూత పెట్టామంటే మనకి బిర్యానీ రైస్ తయారైపోతుంది. చూసారా ఎలా ఉందో. కొంచెం మనం ఆల్రెడీ కొత్తిమీర వేసాం, బట్ ఏంటంటే డెకరేషన్ కోసం కొంచెం పైన చల్లుకుంటాం అన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కొబ్బరి పాలు వేసే కన్నా కొబ్బరి పాలు వేయకుండా ఒకసారి ట్రై చేయండి, వేసి ఒకసారి ట్రై చేయండి, తేడా మీరే తెలుసుకుంటారు. ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం టమాటా అంతా అన్నీ మగ్గిపోయినాయి. సో దానికి మనం కొంచెం వాటర్ వేసుకొని కలియబెట్టుకోవాలి. దీన్ని కలియబెట్టుకున్న తర్వాత మనం దీనికి కొంచెం కారము, ఫైనల్గా కారం వేసేసుకోవాలి. దీన్ని కొంచెం మనం దగ్గర అయిందాకా మరిగించాలి. కూర మగ్గిన తర్వాత దగ్గర అవుతుంది. దాని తర్వాత మనం తీసుకుని సర్వ్ చేసుకోవడం. చూసారా ఫైనల్గా ప్లేట్ ఎలా డెకరేట్ అయిపోయిందో. ఈరోజు చేసిన బిర్యానీ, పనీర్ మసాలా కర్రీ, రైతా, ఉల్లిపాయలు, నిమ్మకాయ, చాలా బాగుంది కదా.